మామ స్టార్టింగ్ నుంచి కష్టమైన ప్లేస్లన్నీ ఎతికి లాస్ట్ లో ఈ ప్లేస్ ఎలా మిస్ అయ్యానో అర్థం కాలేదు. మామ ఈసారి హైడ్ అండ్ సీక్ పుర్గటోరీ మ్యాప్ లో పెట్టాను. అండ్ ఇప్పుడు సెలెక్ట్ చేసుకున్న ప్లేస్ వచ్చి సెంట్రల్, చాలా పెద్ద ప్లేస్ మామ. అండ్ అలైవ్ కూడా 48 ప్లేయర్స్. నేను వచ్చి లంబర్ మిల్ లో దిగేశాను. ఈసారి నాకు హెల్పర్ గా డిఎఫ్జి శివ బ్రో వచ్చాడు. ఇంకిక్కడ గన్నులు లూట్ చేసుకుని ఒక 10 మినిట్స్ వెయిట్ చేసి ఇంకా మన వాళ్ళందరినీ కనిపెట్టడానికి మేమిద్దరం అయితే బయలుదేరిపోయాము. ఇంకా స్టార్టింగ్ ఈ బ్రోనే కనిపించాడు మామ. గోడ వెనకాల కామ్గా కూర్చోన్నాడు. ఆ బ్రోన్ అయితే వేసాను. ఇంకా కొంచెం ముందరికి రాగానే ఈ వ్యాన్ పైన ఇంకొక ఆయన బునుకున్నాడు. ఆ బ్రోన్ కూడా కొట్టేశాను. అండ్ ఈ ఇళ్ళలు ఫుల్ కన్ఫ్యూజ్ మామ. ఎక్కడ దాక్కున్నారో కూడా అర్థం కావట్లేదు. మన దానికి తగ్గట్టు ఒక్కొక్కరు ఒక రేంజ్ లో దాక్కో ఉన్నారు. కొంతమంది ఉంటే ఇంటి పైన దాక్కుంటున్నారు, కొంతమంది ఉంటే ఇంటి లోపల, కొంతమంది ఉంటే ఇంటి కింద, కొంతమంది ఉంటే గోడ కతుక్కొని కూడా దాక్కుంటున్నారు. అండ్ ఈ ప్లేస్ లో నేను బౌండరీ లైన్ కూడా పెద్దదిగా పెట్టామా. ఈ రాళ్ల దగ్గర, ఈ గెడ్లు అండ్ ఇటు సైడ్ మళ్ళీ కొన్ని హౌస్లు పక్కనే ఉంటాయి. వాటి దగ్గర కూడా దాక్కోవచ్చు అని చెప్పాను. ఇక్కడ చూడండి మామ, ఒక బ్రో అయితే ఫ్రిడ్జ్ లోపల దాక్కో ఉన్నాడు. శివ బ్రో అయితే ఆయన కనిపెట్టేశాడు. ఆ పక్క హౌస్ లో ఇంకొక ఆయన కనిపించాడు. ఇంకా పెద్ద ఇంటి లోపలికి కూడా వెళ్ళిపోయాం మామ. నేను ఇంకా శివ బ్రో మొత్తం ఎతికేసాం. మాకు ఆ పెద్ద ఇంట్లో ఎవరు కనిపిలా. కిందకి దిగంగానే గోడ పక్కన ఒక ఆయన కనిపించాడు. మళ్ళీ ఇటు పక్కన ఇంకొక గెడ్డి కింద టుమ్ సౌర్ బండ్లు వేసుకొని ఇంకొక ఆయన బునుకో ఉన్నాడు. ఇంకా ఆ ప్లేస్ లో ఇంకెవరూ లేరులే అని చెప్పి సెంట్రల్ లో ఉన్న మెయిన్ ప్లేస్ దగ్గరకు వచ్చేసాము. ఇక్కడ ఉన్న హౌస్ల్ని బాగా జాగ్రత్తగా ఎతుకుతా ఉన్నాము. ఈ గోడ పక్కన ఒక ఆయన సైలెంట్ గా బునుకో ఉన్నాడు మామ. కొంతమంది అయితే భలే టాలెంటెడ్ గా ఓపెన్ లోనే బునుకో ఉంటారు, కానీ అసలు కనిపించరు. ఒక బ్రో అయితే సెంట్రల్ కి చాలా దూరంలో ఈ మూలకు వచ్చి చెట్టు వెనకాల కూర్చో ఉన్నాడు. ఆల్రెడీ ఇందాక శివ బ్రో వచ్చి ఇక్కడ అందరినీ కొట్టేశాడు. ఈయన మళ్ళీ ఏ పక్క నుంచి వచ్చాడు. ఇంకా లాస్ట్ ఇద్దరున్నారు మామ. ఆ ప్లేస్ మొత్తం ఎతికేసాం. ఎంతసేపు ఎదిగినా ఎవరు కనిపించట్లేదు. ఇంకా మళ్ళీ మాకు ఆ డౌట్ వచ్చింది, ఆ ప్లేస్ లో ఉన్నారేమో అని చెప్పి మళ్ళీ ఆ ఇళ్ల దగ్గరికి బయలుదేరాము. అనుకున్నట్టే ఆ ఇద్దరు ఈ పెద్ద ఇంట్లోనే ఉన్నారు. ఒకరైతే ఇదిగోండి ఇక్కడ ఒకటి ఉంది మామ, దాని వెనకాల కూర్చో ఉన్నాడు. ఇందాక ఆల్రెడీ ఈ రూమ్ లోకి వచ్చా, అయినా సరే ఆ బ్రోని చూడకుండా వెళ్ళిపోయాను. లాస్ట్ కి వాళ్ళే విన్ అయ్యారు. బ్యాక్ బిల్ చేసి ఇంకా ఆ బ్రోకి అయితే గివ్ అవే ఇచ్చేసాను. అండ్ మామ మీరు కూడా ఈ హైడ్ అండ్ సీక్ లో జాయిన్ అవ్వాలంటే తెలుసు కదా, మన టిఎఫ్పీ గేమింగ్ యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ లో పెట్టుకోండి. ప్రతిరోజు ఈవినింగ్ లైవ్ పెడతాను. లైవ్ లో వచ్చి జాయిన్ అయిపోండి. ఇంకా డిఎఫ్జి శివ బ్రో కూడా ఆయన ఛానల్లో గానీ ఈ హైడ్ అండ్ సీక్ కంటెంట్ లైవ్ పెడుతున్నాడు. ఒకసారి విజిట్ చేయండి. నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని ఆయన ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి.